భారత్లోని ముస్లిం మహిళలందరూ భారత్కి ఎంతో రుణపడి ఉండాలి. ఇక్కడ ఇరాన్లా మత పోలీసులు లేరు, ఆఫ్ఘనిస్తాన్లా తాలిబాన్ల శాసనాలు లేవు. ఇరాన్లో హిజాబ్ సరిగ్గా వేసుకోలేదని మత పోలీసులు కొట్టడం వల్ల మహ్సా అమీని అనే యువతి ప్రాణాలు కోల్పోయింది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు మహిళల జీవితాలను నరకప్రాయం చేశారు. వాళ్ళు చదువుకోకూడదు, ఉద్యోగం చేయకూడదు, కనీసం మగతోడు లేకుండా బయటకు కూడా రాకూడదు, వస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు. మహిళలను కేవలం పిల్లల్ని కనే యంత్రాలుగా, పురుషుల కామవాంఛలు తీర్చే వస్తువులుగా మార్చేసి వారిని జీవోత్సవాలుగా బతకమంటున్నారు. సినిమాలు చూడకూడదు, ఫోన్ వాడకూడదు, మ్యూజిక్ వినకూడదు, డ్రైవింగ్ చేయకూడదు. ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం మహిళల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే భారతదేశంలోని ముస్లిం మహిళల పరిస్థితి ఏంటి? నిస్సందేహంగా భారతదేశంలోని ముస్లిం మహిళలు ప్రపంచంలోని మరి ఏ ఇస్లామిక్ దేశంలో లేని స్వేచ్ఛ, భద్రత మరియు హక్కులను అనుభవిస్తున్నారు. మన రాజ్యాంగం వారికి అన్ని హక్కులను ఇచ్చింది. వాళ్ళు చదువుకోవచ్చు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయవచ్చు, వ్యాపారాలు నడపవచ్చు, చివరికి దేశంలో అత్యున్నత పదవులను కూడా అలంకరించవచ్చు. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి.